కొంచెం దగ్గర రెండు సౌండ్ రావాలి. పర్లేదు చెప్పండి. చెప్పండి చెప్పండి. సార్ మా భూములు మా పిత్రార్జిత ఆస్తి సార్. మాకు ఇంతకు ముందు అన్ని రికార్డ్ అంతా మాకు ఒరిజినల్ రికార్డు సార్. మా పెద్దవాళ్ళు ఆస్తిది. కానీ మాకు కూడా తెలియకోకున్నట్లే బ్యాంకుల్లో తాకట్టు పెట్టి మొత్తం లోన్లు ఇచ్చేసినారు సార్ ప్రతి ఒక్కరికిను. ప్రతి ఒక్క మేనేజర్ని నేను అడిగినాను సార్. ప్రతి వచ్చిండే మేనేజర్లతో అంతా అడిగినాను. ఏమా మాకు అప్పు ఉంది అని చెప్తానరే కానీ మాకు ఎప్పుడు లోన్ ఇచ్చినది కానీ మాకు డబ్బు ఇచ్చినది కానీ ఏది లేదు సార్. నువ్వు అప్పు కట్టు అని అడిగినారు సార్. నేను ఆ స్టేట్మెంట్ అంతా అడిగినా కూడా నువ్వు మా బ్యాంక్ వాళ్ళకి నువ్వు తీసుకొని పోయినావమ్మా, తీసుకొని పోకుండా ఎట్లా ఇచ్చింటారు అని అడిగినారు సార్. కానీ వాళ్ళు ఎప్పుడు నాకు అప్పు ఇచ్చినదంతా లేదు సార్. తర్వాత మేనేజర్ వచ్చి మీకు ఎంత భూమి ఉందమ్మా, ఇంత లోన్ చేసినారు కదా, ఇంత లోన్ చేసినారు కదా, మీకు ఎంత భూమి ఉంది అని చెప్పండి మాకేంటారు సార్. మాకు ఉండదు సార్ అంటే ఏదమ్మా నీకు ఎంఆర్ఓ వాళ్ళని అడుక్కుంటారు సార్. ఎంఆర్ఓ వాళ్ళకి అడిగితే ఏమ్మా మీ ఆయన వాళ్ళు ఏమన్నా తీసుకుంటారని అడగండి అమ్మంటే నా భర్త బ్యాంక్లోకే పోలేదు సార్ ఒక్కసారి కూడా. నేను పోయినాను సార్ బ్యాంక్లో స్టేట్మెంట్ ఎత్తుకునేదానికి కానీ అడిగేదానికి కానీ నేను పోయినాను. నా భర్త రాకోకుండా కూడా అక్కడ విత్డ్రా అయినట్లుగా చూపించినారు సార్. ఎన్ని లక్షలు పెట్టినారు దానిపైన సార్? 2 లక్షలు చూపిలేదు సార్. నాకు 2 లక్షలు అంటే 12 అకౌంట్ లోన్ అకౌంట్ ఇచ్చినారు సార్. నాకు 12 అకౌంట్, నా భర్త పేరిట 14 అకౌంట్ లోన్ అకౌంట్ ఇచ్చినారు సార్. ఇన్ని లోన్ అకౌంట్ ఇచ్చినారంటే అంత లోన్ అన్న అకౌంట్ లోన్ అకౌంట్లు ఉన్నాయంటే నా భర్త 1 కేజీ బంగారన్నా పెట్టినారా సార్ ఇక్కడ? లేదు అంటే మాకు భూమి అన్నా ఉండాలి ఇక్కడ, లేదంటే మాకు అంతే లోన్ ఎట్లా ఇస్తారని అడిగినాను సార్. ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు అంతా మీ ఆస్తుల్ని ఏ రోజు పైన తాకట్టు పెట్టారమ్మా? తాకట్టు పెట్టినారు. ఏ రోజు పైన చేశారా? చేసినారు సార్. సార్ ఇదంతా మా హౌస్ నంబర్ బేస్ చేసుకున్నారు సార్. 3/16 సార్ మా హౌస్ నంబరు. 1938లోనే రిజిస్ట్రేషన్ అయింది సార్. మా ఇల్లుతో మొదలుకొని మా భూములతో మొదలుకొని రిజిస్ట్రేషన్ అయింది సార్. ఆ ఇంటి నంబర్నే బేస్ చేసుకొని మా తాకట్టు పెట్టిండే భూములకి మా ఇంటి నంబర్కి బేస్ చేశారు. అంత ఇల్లంతా ఈ రకంగానే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కు, ఐపీఎస్ ఆఫీసర్కు, స్టేట్ ఏసీబీ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్గా నా యొక్క మనవి చాలా బాధాకరంగా చెప్పడం జరుగుతున్నది. ప్రతి ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ మానవత్వంతో ప్రజల మీరు తాగుతున్నటువంటి నీళ్లు, తిరుగుతున్నటువంటి బండి, మీరు వేసుకున్నటువంటి పౌడర్, ముఖానికి రాసుకుంటే పౌడర్, సోపుతో సహా ప్రజల సొత్తు. దాన్ని బట్టి నేను చెప్తున్నాను, ప్రజలు కట్టేటువంటి పన్నుల రూపంలో మీకు వస్తున్నటువంటి జీతాలు ప్రజలకు ద్రోహం చేయకూడదు అనేసి ఒక మానవత్వంతో మృగాల్లాగా లేకుండా ప్రతి ఒక్క ఐఏఎస్, ఐపీఎస్ లాగా లేకుండా మానవత్వంతో ఆలోచించండి. గవర్నమెంట్ సరైన గవర్నమెంట్ ఉంది, సరైనటువంటి డీజీపీ గారు ఉన్నారు. ద్వారకా తిరుమలరావు సార్ గారి గురించి నాకు బాగా తెలుసు. అతను నీతివంతుడు, నిజాయితీవంతుడు, సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్. కాబట్టి నేను ధైర్యంతో చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఐఏఎస్కు, ఐపీఎస్కు, అయ్యా ఇంతవరకు ఎన్ని అన్యాయాలు జరిగాయో తెలుసు. మీకు ఎవరైనా సరే కంప్లీట్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కంప్లైంట్ ఇస్తే 3 రోజుల్లో అది ఏం జరిగిందని ఇది మీరు మళ్ళా తిరిగి మీ వరకు రావాలి. అది జరగడం లేదు. ఇది ఎంతవరకు జరగదో అంతవరకు ప్రజలు మానాలు, ప్రాణాలు పోగొట్టుకొని వాళ్ళ మానాలు, ప్రాణాల సొత్తుతో మీరు బతుకుతున్నారా అనిపిస్తుంది. కనుక్కోండి. ఎవడైనా సరే కంప్లీట్ ఇస్తే అది తప్ప ఒప్ప అది ఏదో తేల్చేసేయండి. 3 రోజులు లేదా 4 రోజులు, 1 వారంలో అయినా తేల్చండి. అది తేల్చినప్పుడు మీకు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ ప్రజల సొత్తుతో మీరు బతకడం ఎందుకు? మాలాంటి సామాన్యుల ప్రాణాలు తోడడానికే మీరు ఉండేది, మాకు కాపాడడానికే ఉండేది. దయచేసి రాష్ట్రంలోనే అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్రతి ఒక్క సామాన్యునికి న్యాయం జరగాలంటే మీరు ఈ వీడియో చూసిన వెంటనే చెర్లోపల్లిలోని చల్లాపల్లి పోస్ట్ ఏదమ్మా? చల్లాపల్లి పోస్ట్ సోమాందిపల్లి మండలం, చల్లాపల్లి పోస్ట్, హిందూపురం
డివిజనా ఆహా, సత్యసాయి సత్యసాయి జిల్లా డిస్టిక్ జిల్లా. ఇక్కడ జరిగినటువంటి అన్యాయం ఏమంటే వాళ్ళు ఈ రోజులు ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఏం ప్రయోజనం అండి మీ ఐఏఎస్లు ఐపీఎస్లు గమనించరా మీరు? ప్రజలు ఒక పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ పోతే ఆ ఎస్ఐలు సిఐలు లంచాలకు లోన్ అయిపోయి తీసుకోవడం లేదు. ఎక్కడ పోతుందండి ప్రపంచము? ఎక్కడ పోతా ఉంది? మీరు వేసుకున్నటువంటి డ్రెస్సుకు విలువ ఇస్తున్నారా? వేసుకున్న డ్రెస్సుకు ఒక్క రోజైనా న్యాయం చేయండి. ఒక్క నెల సరిగా న్యాయం చేస్తే రాష్ట్రంలో ఎక్కడ అన్యాయాలు అంటూ జరగవు. దయచేసి చెప్తున్నానండి, కొంచెం మానవత్వంతో ఆలోచించండి ఐపీఎస్లారా. మానవత్వంతో ఆలోచించి ప్రజల యొక్క మానాలను కాపాడండి, వాళ్ళ యొక్క కష్టాలను గమనించండి. దయచేసి ఈ చల్లాపల్లిలోని మంజుల అదే వాళ్ళ భర్త చినపరెడ్డి యొక్క ప్రాణాలను కాపాడండి. ఈ సత్యసాయి జిల్లా ఎస్పీ గారు, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారు కొంచెం మానవత్వంతో ఆలోచించండి అయ్యా. మానవత్వంతో ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయండి అయ్యా బాబు, న్యాయం చేయండి. ఇది నా రిక్వెస్ట్. ప్రతి ఒక్క ఎస్పీ కూడా ఆలోచించి ప్రతి ఒక్కటి చూడండి. రాష్ట్రంలో 832 కేసులు ఉన్నాయి ఇట్లాంటివి. కాబట్టి ప్రతి ఒక్క జిల్లా ఎస్పీ, ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్, ప్రతి ఒక్క ఆర్డీఓ కూడా దీన్ని ఆలోచించండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏకమై ప్రజల యొక్క ప్రాణాలని వాళ్ళ యొక్క ఉసురు వేసుకుంటున్నారు. ఇంత బాధగా నేను ఎందుకు చెప్తున్నానంటే, నేనే ఒక 4 డిస్టిక్ల్లో 77,850 కోట్ల అవినీతిని వైఎస్ఆర్ పార్టీ హయాంలో నేను పడితే ఎస్పీ నా పైన తప్పుడు కేసు పెట్టి నన్ను హింసించి నాకు తెలియకుండా అవి వాడి అక్యూజ్మెంట్ అన్ని ఎత్తుకుపోయి నా టీవీ ఛానల్, మీ టీవీ ఛానల్ని హ్యాక్ చేశాడు. ఇంత దుర్మార్గపు ఎస్పీని ఇంకా డిస్మిస్ చేసి జైల్లో పెట్టుకున్నా. ఆ ఎస్పీ పేరు పరమేశ్వర్ రెడ్డి, ఏఎస్పీ కులశేఖర్, వీళ్ళకి ఇద్దరికి ఇంకా ఒకరికి మాత్రం సస్పెండ్ అయినాడు అని తెలిసింది. పరమేశ్వర్ రెడ్డి ఎస్పీ, ఏఎస్పీ ఇంకా ఉద్యోగంలో ఉన్నారు. ఈ ఏఎస్పీ కులశేఖర్కు, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పైన ఇమ్మీడియట్గా కేసు బుక్కులు చేసి విచారించి వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళకు సస్పెండ్ చేసి డిస్మిస్ చేసి జైల్లో పెట్టాలి. అప్పుడే నిజమైన మీరు ఐపీఎస్లు అంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. దీనికంటే ఎక్కువ మనం చెప్పలేమండి. నమస్తే.